ఎస్ఆర్ఎస్ రెయిన్బో స్కూల్స్ వారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ప్రతిపాడు మండలంలో విద్యతో నూతన అధ్యాయాన్ని ప్రారంభించడానికి డైరెక్టర్లు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు అగుట వలన మండల మరియు పరిసర ప్రాంతాల విద్యార్థులకు మంచి చదువు అందించాలనే గొప్ప సంకల్పంతో సాధారణ ఫీజుతో కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తూ విద్యతో పాటు చక్కని క్రమశిక్షణ ధ్యేయంగా మరియు అంకిత సేవాభావంతో స్థాపించబడిన ఏకైక విద్యా సంస్థ ఎస్ఆర్ఎస్ రెయిన్బో స్కూల్స్. నర్సరీ నుండి 10వ తరగతి వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. ఎస్ఆర్ఎస్ రెయిన్బో స్కూల్ నియర్ రామవాగు సెంటర్, గుంటూరు రోడ్, ప్రతిపాడు. ఫోన్ నెంబర్ 9154627469, 9154827469. ఎస్ఆర్ఎస్ రెయిన్బో గ్రూప్ ఆఫ్ స్కూల్స్ వారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. గ్రామ ప్రజలకు, అలాగే విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, శ్రేయోభిలాషులకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. అందరికీ ఈ పండగ భోగభాగ్యాలను ప్రసాదించాలని, ధనధాన్యాలను వృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఈ 2026-27 గాను నూతన అడ్మిషన్లు ప్రారంభమవుతున్నవి. కావున తల్లిదండ్రులు అందరూ కూడా ఈ యొక్క వివరాల కోసం సంప్రదించి మా స్కూల్లో జాయిన్ అవ్వగలరని మేము కోరుకుంటున్నాము. అందరికీ ధన్యవాదాలు. వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. మదనపల్లి పట్టణం, గంగారపు లేఅవుట్, మోతీనగర్, బెంగళూరు బస్టాండ్, సంతగేటు, ప్రశాంత్ నగర్, నీరుగుట్టవారిపాలెం, అనపగట్టు మరియు టీచర్స్ కాలనీ నందు దాదాపు 2.5 కోటి రూపాయలతో సీసీ రోడ్లు మరియు డ్రైనేజ్ కాలువల భూమి పూజ కార్యక్రమంలో మదనపల్లి శాసనసభ్యులు సీఎం షాజహాన్ బాషా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు. మదనపల్లి టౌన్కి ఒక మహర్దశ. దాదాపు 2.5 కోటి రూపాయల మదనపల్లి మున్సిపాలిటీలో గత 10 సంవత్సరాల్లో జరగని అభివృద్ధి. ఒకే ఒక్క రోజు 2.5 కోటి భూమి పూజలు చేయడం జరిగింది. ఇది ప్రభుత్వ పరిపాలన దక్షత. బాధ్యతగా ఉన్న ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో దీనికి నిదర్శనం. ఈరోజు ఏదైతే సీసీ రోడ్ ఇక్కడ గంగారపు లేఅవుట్లో వచ్చి దాదాపు 18.5 లక్షకి ఇచ్చాము. అదేవిధంగా ఉర్దూ హై స్కూల్ మోతీనగర్ 5 లక్షల రూపాయలకి ఇచ్చాము. అక్కడే ఇంకోటి ఒక 5 లక్షల రూపాయలకి ఇచ్చాము. కన్స్ట్రక్షన్ ఆఫ్ పబ్లిక్ టాయిలెట్ సంతలో, వారపు సంతు, రోజు సంత, అదే ఇప్పుడు 15 లక్షలకి ఇచ్చాము. అదేవిధంగా సీసీ డ్రైన్ హెచ్పి మన బెంగళూరు బస్ స్టాండ్ ఎడం భాగం, నాయుడు హోటల్ ముందర భాగం అదంతా చాలా వర్స్గా ఉంది. అప్పుడు వర్షాకాలంలో నీళ్ళు ఎక్కువ అయిన వల్ల కొంచెం ఓపెన్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు కొత్త డ్రైన్, దానికి కూడా దాదాపు 7 లక్షల రూపాయలతో డ్రైన్ ఇచ్చాము. ఇదే కాకుండా పపిరెడ్డిపల్లి స్కూల్ ఇప్పుడు ఏదో భూమి పూజ, అది 3.5 లక్ష. అదేవిధంగా ఆద్య హాస్పిటల్ దగ్గర దాదాపు 4,80,000 రూపాయలతో ఇచ్చాము. కన్స్ట్రక్షన్ ఆఫ్ డ్రైన్ ఇన్ ద 9th వార్డ్ దాదాపు 6,22,000తో ఇచ్చాము. అదేవిధంగా కన్స్ట్రక్షన్ ఆఫ్ డ్రైన్ ఏదైతే 33వ వార్డుకి ఎక్కడి నుంచి టీపు సుల్తాన్ ఏదైతే పాత నీరుగుట్టూరుపల్లి కుడి భాగం నుంచి పైన మాయాబజార్ వరకు 1,75,00,000 రూపాయలతో ఇచ్చాము. ఇదే కాకుండా అనపగుట్టలో 10 లక్షలతో ఇచ్చి ఇంకా ప్రజల విన్నపం మేరకు 5 లక్షల రూపాయలు ఒక రోడ్డు, 5 లక్షల రూపాయలు ఒక డ్రైన్ సపరేట్గా ఇవ్వడం జరిగింది. చాలా స్పష్టంగా ఉన్నాం. అభివృద్ధి బాధ్యతగా పనిచేస్తున్నాం. నిత్యం ప్రజల్లో ఉన్నాం. మాట్లాడేవాడు ఏదోదో గాలికి మాట్లాడతాడు, అది వాళ్ళు గాల్లోనే ఉంటారు. అభివృద్ధి మాత్రం జరిగిపోతుంది. అందుకోసం ఎక్కడ ఏమాత్రం తగ్గేది లేదు. ఖచ్చితంగా మదనపల్లి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాము. త్వరలో 2-3 రోజుల్లో మదనపల్లికి స్టేడియం కూడా 5 కోట్ల రూపాయలు కలెక్టర్ గారు, మదనపల్లి జిల్లా కలెక్టర్ గారు మదనపల్లి జిల్లా కలెక్టర్ గారు 5 కోట్ల రూపాయలు మదనపల్లి స్టేడియంకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతున్నది సవినయంగా శుభాకాంక్షలు తెలియజేస్తుంది.